మంది పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే ఈ వైరల్ ఫీవర్ని అండ్ బ్యాక్టీరియల్ ఫీవర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారని చెప్పేసి. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో బ్యాక్టీరియల్ ఫీవర్ అనేటువంటిది సింగిల్ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లైక్ మనకి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అయితే మెనింజైటిస్ అంటారు, లంగ్స్ ఎఫెక్ట్ అయితే నిమోనియా అంటారు. అదే వైరల్ ఇన్ఫెక్షన్కి వచ్చేసరికి మల్టీ సిస్టమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లైక్ పిల్లలకి ఫీవర్, ర్యాష్, కఫ్ కోల్డ్, లూజ్ మోషన్స్, ఇలా 2-3 సిమ్టమ్స్ అనేవి కలిసి ఉంటాయి. వైరల్ ఫీవర్ అనేది ఒక ఫస్ట్ 2-3 డేస్లో హై పీక్లోకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా దాని ఇంటెన్సిటీ అనేది 4వ రోజు 5వ రోజుకి తగ్గిపోతుంది. కానీ బ్యాక్టీరియల్ ఫీవర్లో యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా వాడిన తర్వాత మాత్రమే దాని ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. పారాసెటమాల్ ఇచ్చిన తర్వాత వైరల్ ఫీవర్లో బేబీ ఫీవర్ అనేది డౌన్ అయ్యి యాక్టివ్గా అలర్ట్గా ఇంతకు ముందులాగానే ఆడుకోవడం, తినడం చేస్తారు. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో ఇంటర్ఫిబ్రల్ పీరియడ్ అప్పుడు కూడా బేబీ డల్ లుకింగ్, సిక్ లుకింగ్ అనేది ఉంటుంది. ఫ్యామిలీలో పేరెంట్స్కి కానీ సిబ్లింగ్స్ కానీ దగ్గు, జలుబు లాంటివి ఉండి వాళ్ళు దగ్గినా తుమ్మినా ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది. అది వైరల్ ఫీవర్. బ్యాక్టీరియల్ ఫీవర్ అనేది అలా రావచ్చు, రాకపోవచ్చు. కొన్నిసార్లు మిక్స్డ్ ఇన్ఫెక్షన్ ఉంటాయి. బేబీలో వైరల్ ఫీవర్ ప్లస్ బ్యాక్టీరియల్ ఫీవర్ 2 ఉండొచ్చు. అలాంటప్పుడు మాత్రం పీడియాట్రిషియన్ యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకొని మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి. కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ పిల్లలకి మీరు ఎప్పుడు యాంటీబయాటిక్ వాడతారని చెప్పేసి. కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు, లైక్ సిబిసిలో పిఎల్సి కౌంట్, సిఆర్పి, కొన్ని స్పెషల్ కండిషన్లో ప్రోకాల్స్టోన్ అని చెప్పేసి కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. వీటన్నిటిని చూసిన తర్వాత మాత్రమే ఇది వైరల్ ఫీవరా బ్యాక్టీరియల్ ఫీవరా అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. ట్రీట్మెంట్ పార్ట్ వచ్చేసి మనకి బెడ్ రెస్ట్ ఇవ్వడం, హైడ్రేషన్ స్టేటస్ మెయింటైన్ చేయడం, రౌండ్ ద క్లాక్ పారాసెటమాల్ ఇవ్వడం, అప్పటికి తగ్గకపోతే టెపిడ్ స్పాంజింగ్, నార్మల్ వాటర్ లేదా లూక్వామ్ వాటర్ తోటి బాడీ మొత్తం తుడవడం చేయాలి ఇన్ వైరల్ ఫీవర్లో. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే డిపెండ్ అపాన్ సైట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బేబీ యొక్క ఇమ్యూన్ స్టేటస్ని బట్టి డాక్టర్ యాంటీబయాటిక్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఒకవేళ మీ పిల్లల్లో జ్వరంతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే, వీటిని మనం డేంజర్ సైన్స్ అని కూడా అంటారు, వెంటనే మీ పీడియాట్రిషియన్ని సంప్రదించండి. ఆ లక్షణాలు ఏంటంటే పిల్లలు అసలు ఏమీ తాగకపోవడం, మూత్రం సరిగా పోకపోవడం, ఏదైనా స్కిన్లో కలర్ చేంజెస్ రావడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, ఇలాంటివి ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ పీడియాట్రిషియన్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.